అత్తయ్య, మీరెందుకు లక్ష్మిని కొడుతున్నారు? కొట్టక ఏం చేయాలి? ఈ కార్యం ఆపడానికి ఇది నాటకాలు ఆడుతుంటే కూర్చోబెట్టి దీన్ని సన్మానించాలా? అక్క, లక్ష్మి ఎన్నటికీ అలాంటి పని చేయదు. వీడే ఏదో డ్రామాలు ఆడుతున్నాడు. వాడు సాక్ష్యం చూపిస్తున్నాడు కదే. అత్తయ్య, అదేదో దొంగ సాక్ష్యం అనుకుంటా. లక్ష్మి ఎన్నటికీ ఆ పని చేయదు. ఒక్క నిమిషం అందరూ ఆగండి. అతను చూపించిన మెసేజ్లు నిజమో కాదో తేల్చేద్దాం. పండు, వెళ్ళి లక్ష్మి మొబైల్ని తీసుకురా. సరే అమ్మా. అత్తయ్య, తనేదో దొంగ సాక్షి సృష్టించాడని మీరు అనుకుంటున్నారు కదా, కానీ మెసేజ్లు నిజం. వాటిని లక్ష్మినే పంపించింది. తన మొబైల్ నుంచి ఈ మెసేజ్లు వెళ్ళినట్టు సాక్ష్యం ఇదిగోండి, చూడండి. నా లక్ష్మి ఎన్నటికీ ఆ పని చేయదు. ఇది ఇది దీని భాగవతం, అర్థమైందా? దీని నీచపు బతుకు లక్ష్మి, 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 లే. లక్ష్మి, గూడేసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జాలి చుక్కకు నీడేవో.
పని కూడా సరిగా చేయలేవా? గ్యాస్ స్టవ్ మీద ప్రసాదం చేయమంటే సాంప్రదాయం అని చెప్పి కట్టెల పొయ్యి మీద చేస్తున్నావు. మా ఇంట్లో నీ వల్ల అరిష్టం జరిగేది, మా ఆనందం మావిరైపోయేది. సమయానికి మా బావ రాకపోయింటే అసలు ఏమైపోయేదో. సహస్రా, ఇప్పుడేం జరగలేదు కదా, అసలు నువ్వెందుకు తన మీద కోపడుతున్నావు? బావా, ఇక్కడేంటి కుంకుమంటుకుంది? సహస్రా, దేవుడు కుంకుమ, అలా తురవద్దు. ఆ లక్ష్మి అంటించిన కుంకుమాని తుడవద్దు అంటున్నావా బావా? దాన్ని కాల్చి చంపేయాలని మేం చూస్తే దానికేంటి ఎలా కలిసొచ్చింది? ఛ! సహస్ర, విహారీ, పదండి లోపలికి వెళ్దాం. అమ్మా లక్ష్మి, ప్రసాదం అయిందా? అయిపోయిందమ్మా. సరే సరే, త్వరగా ప్రసాదం తీసుకొని రా అమ్మా.